నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం తరపున అనేక రకాల కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ వెల్లడి. రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అలైవ్ అరైవ్ కార్యక్రమంలో భాగంగా గోదావరికని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం. పార్టీలకు అతీతంగా నగర అభివృద్ధికి పాటుపడదాం. రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి సూచన. ముర్మూర్ కొమరన్న దేవాలయం ప్రాంగణంలో అటాసంగా ప్రారంభమైన విగ్రహ ప్రతిష్టాపన పూజలు, హోమం కార్యక్రమాలు. కూనారం రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్డు పనులు వేగవంతం చేయాలి. జిల్లా కలెక్టర్ కొయ్యశ్రీ హర్ష ఆదేశాలు. మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం తరపున అనేక రకాల కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నదని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అధ్యక్షతన రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో రంజాన్ పర్వదినం రోజు చేయవలసిన ఏర్పాట్లపై వివిధ విభాగాల అధికారులు, మజిద్ కమిటీల ప్రతినిధులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మజిద్ ఈద్గాల వద్ద రంజాన్ సందర్భంగా సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్ సంస్థల సహకారంతో రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని అన్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించి రామగుండం ఎన్టీపీసీ గోదావరికని 8వ కాలనీ ఏరియాలలో ఉన్న అన్ని ఈద్గాలు, మజీదుల వద్ద అభివృద్ధి పనులతో పాటు ఫంక్షన్ హాల్స్ నిర్మాణం, కబ్రస్థాన్లలో వసతులు ఏర్పాట్లు చేయడం జరుగుతున్నదని అన్నారు. ప్రతి మజీద్ ఈద్గా వద్ద రంజాన్ పురస్కరించుకొని టెంట్లు, కార్పెంట్లు, మంచినీళ్లు, జనరేటర్ తదితర సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఇంకా అవసరమైన వసతుల గురించి దృష్టికి తీసుకువస్తే వెంటనే చేపట్టడం జరుగుతుందని అన్నారు. రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ గత ఏడాది 12,50,000 వ్యయంతో రంజాన్ ఏర్పాట్లు చేయగా ఈదాపా 14,20,000తో రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయడం జరుగుతున్నదని తెలిపారు. అలాగే సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్ సంస్థల సహకారం కూడా తీసుకొని వారి ప్రభావిత ప్రాంతాలలోని మజీదులు, ఈద్గాల వద్ద ఇంకా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని అన్నారు. సమావేశంలో మత పెద్దల దృష్టికి తీసుకువచ్చిన సమస్యలన్నిటినీ పరిష్కరించే ప్రయత్నం చేస్తామని అన్నారు. అలాగే మైనార్టీ యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అసెంబ్లీలో చేసిన సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ స్కూటర్ అనే పథకం ప్రవేశపెట్టిందని అన్నారు. ఈ స్కూటర్ విలువ 1,50,000 కాగా డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న నిరుద్యోగ మైనార్టీ యువకులు లబ్ధిదారు వాటా 30,000 చెల్లిస్తే మైనార్టీ కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 1,20,000 భరిస్తుందని అన్నారు. ఆన్లైన్ TGOBMMS వెబ్సైట్లో మార్చి 1వ తేదీలోపు దరఖాస్తు చేసుకుని పత్రాలు రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలోని మెప్మా విభాగంలో సమర్పించాలని అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈ స్కూటర్ను ఓలా, ర్యాపిడో, ఊబర్ వంటి సంస్థలతో అనుసంధానం చేసుకుని స్వయం ఉపాధి పొందాలని సూచించారు. हर तरह का मदद करने की कोशिश कर रहे गवर्नमेंट की तरफ से, और स्पेशली रामागुंडम में हमारे चीफ मिनिस्टर रेवंत रेड्डी साहब, पूरा कैबिनेट स्टेट में जितना हमारी माइनॉरिटी आवाम के लिए गवर्नमेंट से जितना मदद करने के लिए भी तैयार है. काफी हमारे नौजवानों के लिए, हज को जाने वालों के लिए, रमजान के टाइम इफ्तार होने के लिए इंतजाम, और स्पेशली रामागुंडम में आज तक मैं लास्ट 2 साल से पहले भी हर बार हर रमजान में ईदगाह पे आता था, हर जगह बोलता था अगर मौका आए तो कुछ करके बताओ. मौका आप लोग दिए, गुजारिश में वादा था ईदगाह पे एकदम बढ़िया कंफर्ट वॉल बनाएंगे, जबरदस्त प्लेटफॉर्म बनाएंगे. उसके साथ साथ वहाँ पे मैं मदरसा भी बनाने के लिए तैयार था, मगर हमारे बड़े लोग उसके लिए मना करें, रुक गए. और वहाँ पे अभी गार्डन भी डालना था, काम चल रही,
अभी एक नया प्रपोजल दिया हमारे शरीफ साहब कि तो गार्डन नहीं चाहिए, वहाँ पे आम के पेड़ चाहिए। वो आम के और गार्डन के बीच में आप लोग गार्डन इसलिए बता रहा था, टेंट डाले तो वहां पे भी बैठ के नमाज कर सकते। और आगे जगह बहुत है, लेफ्ट साइड राइट साइड ईदगाह में बहुत कुछ जगह है, वहां पे भी आम के पेड़ लगा सकते। आपकी मर्जी हो, आप लोग तय करके शाम तक बता दो, उसके फिर डिसाइड होने के बाद बनाएंगे। ఉపాధి కల్పించాలనే ఆలోచనతోటి గౌరవ ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది, మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ ప్రభుత్వం కూడా ఆ మాటను ఆలకించేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా డ్రైవింగ్ వచ్చిన వాళ్ళకు ఒక ఈ స్కూటర్ పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ స్కూటర్ వ్యవస్థ అనేది ఒకటి తీసుకొచ్చింది. ఏదైతే మనకు ర్యాపిడో కానీ ఓలా కానీ లేకపోతే ఊబర్ లాంటి వ్యవస్థ ఏదైతే ఉన్నదో దాన్ని కొత్తగా తెలంగాణ మొత్తంలో ఒక పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొని డ్రైవింగ్ వచ్చిన ముస్లిం సోదరులందరూ కూడా ఉపాధి చూపించాలనే ఆలోచనతోటి తీసుకురావడం జరిగింది. ఈ సిస్టమ్ ఈ స్కూటర్ ఏదైతే ఉన్నదో 1,50,000 రూపాయలు దీని విలువ ఉంటుంది. ఈ స్కూటర్ అనేది 1,50,000 రూపాయలు దీని విలువ ఉంటుంది. ఇందులో ఒక 30,000 రూపాయలు మీరు ఎవరైతే ఈ స్కూటర్ ను పెట్టుకొని ఇక్కడ దాదాపు ఇక్కడ కూడా ఓలా లాంటిది అంతా స్టార్ట్ అయింది, మన గోదావరిలో కూడా నడుస్తూ ఉన్నది. ఆసక్తి ఉన్న వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ మెప్మా సెక్షన్ లో దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఉన్నాయి. ఒక 30,000 రూపాయలు మీరు కడితే మిగతా 1,20,000 రూపాయలు ఇది ప్రభుత్వమే సబ్సిడీ కింద ఇస్తుంది. 1,20,000 రూపాయలు కేవలం 30,000 రూపాయలు మీరు కట్టుకోవాలి. దీనికి సంబంధించిన దరఖాస్తు అంతా కూడా ఆన్లైన్ లో ఉన్నది. పూర్తి వివరాలు గిట్ట మీరు మెప్మా విభాగంలోకి వెళ్తే వాళ్ళందరూ కూడా మీకు వివరాలు చెప్తారు. ఇది దీనికి సంబంధించిన చివరి తేదీ కూడా మార్చి 1 వరకు ఉన్నది. ఇది ముస్లిం సోదరులు ఎవరైతే చేయాలని అనుకుంటారో, ఎవరైతే స్కూటర్ మీకు మున్సిపల్ నుంచి కూడా అన్ని గ్రూపులలో మెసేజ్ పెట్టిస్తాం దాని మీద. రేపు ఇవాళ మా ప్రెస్ మిత్రులందరూ కూడా వచ్చారు. దయచేసి దీని గురించి కొంచెం స్పెసిఫిక్ గా ఒక నోట్ లేక వాళ్ళందరికీ కూడా తెలిసే విధంగా రాయాలని చెప్పేసి కూడా ప్రెస్ మిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇది ముస్లిం సోదరులందరికీ కూడా ఒక మంచి అవకాశం. ఎవరైనా యువకులు ఆసక్తి ఉన్న వాళ్ళు ఈ స్కీమ్ కింద అప్లై చేసుకుంటే తప్పకుండా ఎంతమంది అప్లై చేసుకుంటే అంతమందికి ఇచ్చేందుకు ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉన్నది. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ పాతిపల్లి ఎల్లయ్య, నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయని వెంకటస్వామి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పివి రామన్, సెక్రటరీ మహేశ్వర్ రెడ్డి, ఆజీవన్ జీఎం లలిత్ కుమార్, అధికారులు చంద్రశేఖర్, వీరారెడ్డి, వారప్రసాద్, ఎన్టీపీసీ అధికారి సూర్యనారాయణ, జెన్కోఎస్ ఈ శంకరయ్య, ఏడీఈ అయాష్ భాషా, ఆర్హెచ్సిఎల్ సీనియర్ మేనేజర్ వెంకటరెడ్డి, వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి, కార్పొరేటర్లు ముస్తఫా, బాబు మియాతో పాటు ఇస్లాం మత పెద్దలు ఆసిఫ్ పాషా, సర్దార్, అబ్దుల్ రఫూక్, తయ్యబ్, అస్లం, హరీఫ్ బాబా, మీరా జాకిర్ అలీ, రియాజుద్దీన్, నజీర్, ఫజలుద్దీన్, గౌస్, గఫూర్, ఫజల్ బేగ్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అలైవ్ అరైవ్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం గోదావరికని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. రామగుండం ట్రాఫిక్ పోలీసులు రామగుండం లయన్స్ క్లబ్ సంయుక్తంగా నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా రామగుండం ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో ఆటో డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, స్కూల్ బస్ డ్రైవర్లు పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరగకుండా వాహనదారులు క్షేమంగా ఇళ్లకు చేరాలని రాష్ట్ర ప్రభుత్వం అరైవ్ అలైవ్ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. రెండవ దశ కార్యక్రమంలో భాగంగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే వాహనాలు నడిపేవారు చూపు సరిగ్గా ఉండాలని ఆ ఉద్దేశంతోనే రామగుండం లయన్స్ క్లబ్ సహకారంతో ఆటో, లారీ, స్కూల్ బస్, టిప్పర్ డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కంటి పరీక్షలు అనంతరం అవసరమైన వారికి కంటి అద్దాలు ఇవ్వడం జరుగుతుందని, అలాగే ఆపరేషన్ అవసరమైన వారిని రేకుర్తి కంటి ఆసుపత్రికి తరలించి ఆపరేషన్ చేయించడం జరుగుతుందని ఏసీపీ వెల్లడించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాదాలపై జీవో తీసుకురావడం జరిగిందని, రోడ్డు ప్రమాదం జరిగి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని ఆసుపత్రికి తరలించిన వారికి కేంద్ర ప్రభుత్వం నుండి 25,000 అందిస్తామని, ఆ వ్యక్తికి 1,50,000 వరకు ఉచిత ట్రీట్మెంట్ అందించడం జరుగుతుందని వెల్లడించారు. ఈ విషయాన్ని ఆసుపత్రుల యాజమానులకు తెలపడం జరుగుతుందన్నారు. ఫిబ్రవరి 27వ తేదీ ఈ రోజు ప్రోగ్రాం ఏంటంటే, ముఖ్యంగా వాహన ప్రమాదాల్లో ఎక్కువగా విక్టిమ్ అయ్యేది, తర్వాత
ప్రత్యక్షంగా బాధ్యులయ్యేది డ్రైవర్లే. కాబట్టి ఈరోజు మేము ప్రత్యేకంగా ఏం చేస్తున్నామంటే ఆటో డ్రైవర్లు, స్కూల్ బస్సులు, వ్యాన్లు నడిపే డ్రైవర్లు, అలాగే హెవీ వెహికల్స్, లారీలు, టిప్పర్లు నడిపే వ్యక్తులను గుర్తించి ఈరోజు మా పోలీసుల ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ వారి సహకారంతో మేము డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి అవసరమున్న వ్యక్తులకు కంటి అద్దాలు, అలాగే ఇంకా సివియర్ ప్రాబ్లం ఉంటే అటువంటి వ్యక్తులను గుర్తించి లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో వారిని రేకుర్తి కరీంనగర్ ఆసుపత్రికి తరలించి కంటి చికిత్స చేయించి మళ్ళీ వారిని వారి స్వగృహంలో అంటే వాళ్ళ ఇంటి దగ్గర తిరిగే కార్యక్రమాన్ని ఈరోజు మేము చేపట్టాం. ఈ యొక్క మా రామగుండం సిపి గౌరవ అంబర్ కిషోర్ జా ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో మేము ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ యొక్క ప్రోగ్రాంను విజయవంతం చేసి నెరవేర్ల యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చాలని మేము అందరం కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు, ఎస్ఐ హరిశంకర్, రామరాజు, లయన్స్ క్లబ్ ప్రతినిధులు కె రాజేందర్, రవీందర్, డాక్టర్లు, ట్రాఫిక్ సిబ్బంది, డ్రైవర్లు పాల్గొన్నారు. ఇప్పుడు చిన్న విరామం. విగ్రహ ప్రతిష్టాపన ఆహ్వాన్ తేదీ 27/2/2026 నుండి తేదీ 1/3/2026 వరకు గంగాదేవి రేణుకా ఎల్లమ్మ ధ్వజస్తంభ సహిత శ్రీ మల్లికార్జున స్వామి విగ్రహ ప్రతిష్ట ఆదివారం ఉదయం 6:59 పుష్యమే నక్షత్రయుక్త కుంభలగ్న పుష్కరాంశ సుముహూర్తమున తేదీ 27/2/2026 శుక్రవారం ఉదయం 8:30 నుండి సాయంత్రం 7 వరకు శ్రీ మల్లికార్జున దేవతామూర్తులు యంత్ర విగ్రహ ప్రతిష్ట శాంతి హోమాలు, జయాదులు, బలిప్రదానం, పూర్ణాహుతి, కుంభాభిషేకం, హారతి, మంత్రపుష్పం, తీర్థ ప్రసాదం ప్రతిష్టాపనాచార్యులు బ్రహ్మశ్రీ కాచ లింగన్న శర్మ గారు. ఆహ్వానితులు శ్రీ మల్లికార్జున దేవస్థాన కమిటీ, మొరుమూరు గ్రామం, మండలం అంతర్గాం. శ్రీ మురుమూరు కుమరన్న జాతర, శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవ ఆహ్వానం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఫాల్గుణ శుద్ధ దశమి ఏకాదశి తేదీ 1/3/2026 ఆదివారం ఉదయం నుండి ప్రారంభమై తేదీ 2/3/2026 సోమవారం రోజున సాయంత్రం వరకు ఈ జాతర కార్యక్రమాలు జరపబడును. కార్యక్రమాల వివరాలు తేదీ 1/3/2026 ఆదివారం ఉదయం దృష్టి కుంభం, మైలలు తీయుట, రుద్రాభిషేకం, బియ్యం, సుంకు పెద్దపట్నం మరియు ఉదయం 11:45 శ్రీ స్వామివారి కళ్యాణం జరపబడును. మరియు తేదీ 2/3/2026 సోమవారం ఉదయం 4 గంటలకు అగ్నిగుండం మొదలగు కార్యక్రమాలు జంగమ మహేశ్వరులచే మరియు తీగల రాజేశం ఒగ్గు కళా బృందంచే ఒగ్గు కథ ప్రదర్శించబడును. శివశక్తుల తన్మయ భక్తి బోనాలు మరియు ఆదివారం నుండి సోమవారం సాయంత్రం వరకు అన్నదాన కార్యక్రమాలు జరపబడును. కావున తామెళ్లరూ బంధుమిత్రులతో విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదములను స్వీకరించి శ్రీ మల్లికార్జున స్వామి కరుణకు పాత్రులు కాగలరని కోర్చున్నాము. గోపు ఐలయ్యతో శ్రీ కుమరన్న జాతర, శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థాన ఆహ్వాన కమిటీ, గ్రామం మొరుమూర్, మండలం అంతర్గాం. గమనిక: ప్రయాణ సౌకర్యం గోదావరికని బస్టాండ్ నుండి జాతర స్పెషల్ బస్సులు నడపబడును. వెల్కమ్ బ్యాక్. పార్టీలకు అతీతంగా నగరాభివృద్ధికి పాటుపడదామని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు. రామగుండం కార్పొరేషన్లోని మేయర్ ఛాంబర్లో గురువారం సాయంత్రం బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారి సమస్యలను పరిష్కరించడానికి ప్రతి వార్డు సభ్యుడు పంచాలని అన్నారు. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ నగర అభివృద్ధికి అవసరమైన నిధులు తెస్తున్న తరుణంలో ప్రజల సమస్యలు గుర్తించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరిద్దామని అన్నారు. సుమారు 800 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి కొనసాగుతున్నదని అన్నారు. అనేక సమస్యలతోటి మీరైతే బాగుంటుందనే ఆలోచనతోటి ఈరోజు మీ అందరినీ కూడా కార్పొరేటర్గా ఎన్నుకోవడం జరిగింది. అదే విశ్వాసంతో మీరందరూ కూడా ప్రజలతోటి కలిసిమెలిసి ఉంది ఆ డివిజన్లో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల పట్ల ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తంగా ఉండి ప్రజా సమస్యల ధ్యేయంగా ప్రజలకు కావాల్సిన కనీస సౌకర్యాలు కల్పించవలసిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా మన మీద ఉన్నది. ఎవరు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఏ సమస్య ఉన్నా ఆ సమస్యను
మీరు ప్రజల వద్దకు వెళ్ళి తెలుసుకొని ఆ సమస్యలు మా దృష్టికి కానీ లేదా గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి దృష్టికి కానీ తీసుకొచ్చినట్లయితే తప్పకుండా ఆ సమస్య పరిష్కారం కోసం మీతో కలిసి పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ప్రజలు ఎన్నో ఆశలతోటి ఆసక్తులతోటి మీ మీద పూర్తిగా నమ్మకంతో మిమ్మల్ని గెలిపించడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి చిన్న పొరపాటు చేయకుండా ఈ ప్రాంతం అంతా కూడా కరప్షన్ ఫ్రీగా చేయాలనే గౌరవ ఎమ్మెల్యే గారి సంకల్పం ఏదైతే ఉందో ఆ విధంగా అవినీతి రహిత పాలన అందించే విధంగా మీరందరూ కూడా మీ డివిజన్లలో అక్కడ ఉన్న ప్రజలతోటి మమేకమై వాళ్ళ సమస్యలలో పూర్తి స్థాయిలో భాగస్వాములు కావాలని చెప్పేసి కూడా కోరుకుంటా ఉన్నాం. మరొకసారి ప్రజలు మనమైతేనే బాగుంటుందనే విధంగా ఆ డివిజన్లో వారి సమస్యలను తీర్చి ఈ రామగుండం నియోజకవర్గాన్ని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతానికి అంతా కూడా ఒక మంచి పేరు తెచ్చే విధంగా గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దాదాపుగా 10 సంవత్సరాల నుంచి ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం కావచ్చు లేకపోతే ప్రజాప్రతినిధులు కావచ్చు కేవలం 150 నుంచి 200 కోట్లు రామగుండం కార్పొరేషన్కు తీసుకురావడం జరిగింది. కానీ ఈసారి ప్రజాప్రభుత్వం ప్రజాపాలన వచ్చిన తర్వాత కేవలం 2 సంవత్సరాల కాలంలో దాదాపుగా 800 కోట్ల రూపాయలు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ఈ కార్పొరేషన్ పరిధికి మాత్రమే తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి డివిజన్లలో కూడా జరుగుతూ ఉన్నాయి. మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పటికీ కూడా దాదాపుగా ఇంకా 100 కోట్ల రూపాయలు ఈ వారం 10 రోజులలో టెండర్ పెట్టే అవకాశం ఉన్నది. ఆ విధంగా ఆ టెండర్ అయిపోయిన తర్వాత మీ డివిజన్లను ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి కనుక మాకు పార్టీలతోటి కులాలతోటి మతాలతోటి సంబంధం లేదు. 60 మంది కార్పొరేటర్లంతా కూడా ఒక కుటుంబ సభ్యులుగా ఉండి ఈ ప్రాంత అభివృద్ధిలో మీరందరూ కూడా మనందరం కలిసి పనిచేసి రామగుండం కార్పొరేషన్ మొత్తాన్ని కూడా 7 కార్పొరేషన్లో రామగుండం కార్పొరేషన్కు ఒక ప్రత్యేకమైన స్థానం తీసుకొచ్చే విధంగా మీరందరూ ప్రజలతోటి మమేకమై ఈ ప్రాంత అభివృద్ధిలో మీరందరూ కూడా భాగస్వాములు అవుతారని ఆశిస్తూ కాగా ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు 51వ డివిజన్ ఆకారపు రేఖ, 55వ డివిజన్ కర్క పద్మజ, 20వ డివిజన్ తాళ్ల చిన్న రాజయ్య, 28వ డివిజన్ దారంగుల కుమార్, 29వ డివిజన్ నిమ్మరాజుల రజని, 26వ డివిజన్ బాధవత్ నర్సమ్మ, 15వ డివిజన్ పుర్ర శశికళ, 60వ డివిజన్ మేకల శారద, 58వ డివిజన్ మేకల సమ్మయ్య, 16వ డివిజన్ రమ మందల, 6వ డివిజన్ షామని ఆవుల ప్రమాణ స్వీకారం చేశారు. కర్క పద్మజ అనే నేను రామగుండం నగరపాలక సంస్థ 55వ వార్డు సభ్యురాలుగా శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారత సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. నేను రామగుండం నగరపాలక సంస్థ 29వ వార్డు సభ్యురాలుగా శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారత సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను.
అనే నేను మేకల సమ్మయ్య అనే నేను రామగుండం నగరపాలక సంస్థ 58వ వార్డ్ 58వ వార్డు సభ్యుడిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారత సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను అనే నేను మేకల శారద అనే నేను రామగుండం నగరపాలక సంస్థ 60వ వార్డ్ సభ్యురాలుగా శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారత సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను అనే నేను మంగళరమ అనే నేను రామగుండం నగరపాలక సంస్థ 16వ వార్డు సభ్యురాలుగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారత సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను రామగుండం నగరపాలక సంస్థ 6వ వార్డ్ సభ్యురాలిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారత సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను అనే నేను దారంగుల కుమార్ అనే నేను రామగుండం నగరపాలక సంస్థ 28వ వార్డు సభ్యులుగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారత సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను అని నేను తాళ్ళ చిన్నరాజే అనే నేను రామగుండం నగరపాలక సంస్థ 20వ వార్డు సభ్యుడుగా శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారత సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పివి రామన్, ఏసీపీ శ్రీహరి, టీపీఎస్ నవీన్, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మురుమూరు కొమరన్న దేవాలయ ప్రాంగణంలో శుక్రవారం అటాసంగా విగ్రహ ప్రతిష్టాపన పూజలు, హోమ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అంతర్గం మండలం మురుమూరు గ్రామ శివార్లో ప్రతి ఏటా జాతర కార్యనిర్వాహకులు గోపు ఐలయ్య యాదవ్ ఆధ్వర్యంలో
ముర్ముర్ కొమరన్న జాతర వేడుకలు ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ సంవత్సరం కూడా జాతరతో పాటు నూతనంగా నిర్మించిన దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ మేరకు గురువారం సాయంత్రం జాతర కార్యనిర్వాహకులు గోపు ఐలయ్య యాదవ్ ముర్ముర్ గ్రామ ప్రజలతో కలిసి గంపలో పూజ సామాగ్రిని తీసుకొని డప్పు డోలు చప్పుల నడమ అటాసంగా బయలుదేరి వచ్చారు. శివ శక్తుల పునకాలు పోతరాజుల విన్యాసాలతో వేలాది మంది భక్తులు వెంట తల్లి వచ్చారు. రాత్రి 12 గంటల వరకు దేవాలయానికి చేరుకోగా వేద పండితులు గణపతి పూజను జరిపించి యాగశాలలోకి ప్రవేశింపజేశారు. శుక్రవారం ఉదయాన్నే యాగశాలలో వేద పండితులు హోమం పూజలను ప్రారంభించారు. ఈ సందర్భంగా గోవు ఐలయ్య యాదవ్ మాట్లాడుతూ ముర్ముర్ కొమరన్న జాతర ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన కోసం శుక్రవారం నుండి ఆదివారం వరకు పూజలు జరిపించి ఆదివారం ఉదయాన్నే దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించడం జరుగుతుందని, తదనంతరం జాతర వేడుకలు ప్రారంభమవుతాయని తెలిపారు. శ్రీ శ్రీ ముర్మురు మల్లికార్జున స్వామి వారి భక్త మహాశయులకు విజ్ఞప్తి. ఈరోజు సాయంత్రం 6 గంటలకు ముర్మురు గ్రామం నుండి వేలాది భక్తులు డప్పు డోళ్ళ వాయిద్యాలతోటి మరి ఎంతో భక్తి శ్రద్ధలతోటి నాట్యం చేస్తూ శివశక్తుల తాండవతో వేలాది భక్తులు మరి గ్రామ పురప్రముఖులతో సహా ఆ మల్లికార్జున స్వామి భక్తులు మరి బయలుదేరడం జరిగింది ఆ గ్రామం. అంటే ఏ విధంగా అంటే తండోపతండాలు వేలాది మంది భక్తులు తన్మయ నృత్యం చేస్తూ ఆ మల్లికార్జున స్వామి యొక్క తన్మయంతో ముర్మురు గ్రామం నుండి బయలుదేరి శ్రీ మల్లికార్జున దేవాలయం నూతనంగా నిర్మించబడిన దేవాలయం వరకు సాయంత్రము రాత్రి 12 గంటల సమయం వరకు చేరడం జరిగింది. మరి ఆ తదనంతరము ఉదయాన్నే లింగ నరసింహ వారి పురోహితుల బృందం వారి చేత విగ్రహ ప్రతిష్టాపన గురించి లక్ష్మీ గణపతి పూజతో ప్రారంభించి మరి యాగశాల ప్రవేశించి మరి అనేక దేవతల యొక్క ఆహ్వానం పలుకుతూ మరి పూజలు హోమ కార్యక్రమాలు మరి ప్రారంభమైనవి. ఈ యొక్క హోమ కార్యక్రమాలు ఈరోజుతోటి మళ్ళీ 28 ఉదయం నుండి రాత్రి 12 గంటల వరకు మరి నిత్య హోమ కార్యక్రమాలు జరపబడవు. ఇప్పుడు చిన్న విరామం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్డ్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 8886246777 99085552928.
కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. వెల్కమ్ బ్యాక్. కూనారం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్డు పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కొయ్య శ్రీహర్ష సంబంధిత ఆర్ఎండ్బి అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కొయ్య శ్రీహర్ష శుక్రవారం పెద్దపల్లి కూనారం రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పెద్దపల్లి కూనారం ఆర్ఓబి ఈ బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసి సంబంధిత శాఖకు బదలాయించామని, అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు విడుదలైన నేపథ్యంలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు వేగవంతం చేయాలని అన్నారు. అండర్ పాస్ పనులు నెల రోజుల లోపు పూర్తి చేయాలని, ఆర్ఓబి పూర్తయ్యేల లోపు అప్రోచ్ రోడ్డును కూడా పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకుని రావాలని రైల్వే శాఖ అధికారులను, ఆర్ఎండ్బి అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఈఆర్ బి బావు సింగ్, పెద్దపల్లి ఆర్డీఓ బీలింగ్ గంగయ్య, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు చిన్న విరామం. మొట్టమొదటిసారిగా ఎక్స్పో 2026 ఇప్పుడు మన గోదావరి ఖని శారదానగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ నందు తప్పక విచ్చేయండి. కాశ్మీర్ అందాలు, జలకన్యల విన్యాసాలు, చిన్నారులు, యువత, కుటుంబాలను ఆకట్టుకునే విధంగా రకరకాల అమ్యూజ్మెంట్ రైడ్స్, వినోదాత్మక కార్యక్రమాలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. అతి పెద్ద జైంట్ వీల్, బ్రేక్ డాన్స్, టోరా టోరా, డ్రాగన్ ట్రైన్, చిన్నపిల్లల కోసం వాటర్ కార్ బోటింగ్, బౌన్సర్, ఇంకా మహిళా మనుల కోసం అన్ని రకాల ఫ్యాషన్ స్టాల్స్ అనగా జ్యువెలరీ స్టాల్స్, క్రోకరీ ఐటమ్స్, వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన చేనేత కలంకారీ, అలాగే వివిధ రకాల కొండపల్లి బొమ్మలతో మీకు సాదర ఆహ్వానం పలుకుతోంది ఎగ్జిబిషన్. మిమ్మల్ని కనువిందు చేయడానికి మన గోదావరి ఖనికి విచ్చేసింది. అందరూ విచ్చేసి చల్లని సాయంత్రం వేళ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఆహ్లాదంగా గడపండి. విచేయండి ఎగ్జిబిషన్ ఎక్స్పో 2026, శారదానగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్, గోదావరి ఖని. ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు తప్పక విచేయండి. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం తరపున అనేక రకాల కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ వెల్లడి. రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అలైవ్ అరైవ్ కార్యక్రమంలో భాగంగా గోదావరికని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం. పార్టీలకు అతీతంగా నగరాభివృద్ధికి పాటుపడదాం. రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి సూచన. ముర్మూర్ కొమరన్న దేవాలయం ప్రాంగణంలో అటాసంగా ప్రారంభమైన విగ్రహ ప్రతిష్టాపన పూజలు, హోమం కార్యక్రమాలు. కూనారం రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్డు పనులు వేగవంతం చేయాలి. జిల్లా కలెక్టర్ కొయ్య శ్రీహర్ష ఆదేశాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి VJTPL.